46వ కీర్తన. ఇది కోరావు కుమారుడు రాసినటువంటి కీర్తన. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని రాయబడింది. దేవుడు మనకు ఏమై ఉన్నాడు అనే మాటను మనము చూస్తున్నాం. చాలామంది అనేకసార్లు మనం విన్నాం, దేవుడు అనే మాట అనకుండగా ఈ లోకంలో ఏ మనుషుడైనా ఎప్పుడైనా బతుకుతాడు. పుట్టిన ప్రతి వ్యక్తి, మాట్లాడిన ప్రతి వ్యక్తి దేవుడు అన్న పదం నోటి నుండి రాకుండా బ్రతకలేడు. అనక వాడొకవేళ ఆస్తికుడైనా అనగా దేవుడు లేడు అని చెప్పేవాడైనా, దేవుడు లేడు అని నమ్మేవాడైనా, దేవుడు అన్న పదాన్ని ఉచ్చరించకుండా వాడు బతుకుతాడా? తప్పకుండా. ఒకసారి విజయవాడలో పెద్ద మీటింగ్ పెట్టారంట. ఎవరు తెలుసా? నాస్తికుడు. దేవుడు లేడని నమ్ముతారు వాళ్ళు. దేవుడు లేడు దయ్యం లేదు అంటారు. అలా ఒక మంచి మహాసభ, ఇంచుమించు 5 రోజులు మహాసభ పెట్టారు. అందరూ దేవుడు లేడు అని ఒక్కొక్క వక్త వచ్చి ప్రసంగం చేసి వెళ్ళాడు. మీటింగ్ అంతా అయిపోయింది. మీటింగ్ అయిపోయినాక ఏం చేస్తారు మన వాళ్ళు? థ్యాంక్స్ చెప్తారు. కొంతమంది వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, వాళ్ళందరికీ వందనాలు అని చెప్తారు. అలా ఆ మీటింగ్ కండక్ట్ చేసిన పెద్ద మనిషి వచ్చేసి ఈ 5 రోజులు మహాసభ విజయవంతంగా ఆ దేవుని దయ వలన ఘనంగా జరిగిందని అన్నాడు. ఏమన్నాడంటే, ఇది నిజంగా జరిగింది. ఇది నిజంగా జరిగిన కథ. ఈ 5 రోజులు మహాసభ ఎలా జరిగిందమ్మా? ఎవరి దయ వలన? వాడు 2 రోజులు ప్రసంగం ఏం చేసిండు? లేడని చేసాడు. లాస్ట్కి ఏమైపోయింది? వాడే చెప్పాడు దేవుడు అనగా వాడు ఎన్ని బయటికి చెప్పినా దేవుడు లేడని వాడి అంతరంగంలో ఉంటుంది దేవుడు ఉన్నాడు అసలు అనక. నిజమేది. డాక్టర్ ఏజే మత్యూస్ గారని, ఆయన కేరళ మన ఆంధ్రప్రదేశ్లో సేవ చేశాడు. మంచి ఐపీసీ స్టాండర్డ్. ఆయన ఇప్పుడు నెట్లో ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయండి. చాలా పవర్ఫుల్ మెసేజ్ అవుతుంది. ఆయన చెప్పాడు ఈ విషయం. ఆయన మీటింగ్కి వెళ్ళాడంట. ఆయన చూశాడు ఈ పాట. 5 రోజులు మహాసభ జరిగింది. ఆడు దేవుడు లేడని ప్రసంగాలు చేశారు. లాస్ట్ రోజున ఏం చేశారు వాళ్ళే? ఆ దేవుని దయ వలన మన సభ ఎలా జరిగింది అంటే లేడని ప్రసంగం పైకి చేశాడు, లోపల మాత్రం వాడుకుంటూ దేవుడు ఉన్నాడు. అవునా కదా? ఈరోజు కూడా మీరు ఎవరైనా సరే, ఒక హంతకుడు దేవునికి భయపడడు, ఎవరంటే వాడిని హత్య చేస్తారు కదా, అలాంటి వాడిని పట్టుకొని ఒకసారి అడగండి, వాడు కూడా భయం ఉంటుంది. ఎంతమందిని చెప్పినా కదా దేవుడు నన్ను ఎప్పుడు ఏం చేస్తాడో తెలుసు. అలాంటి లోపల ఏముంటారమ్మా? భయం ఉంటుంది. ఎందుకు? దేవుడు ఉన్నాడు అన్న సంగతి ప్రతి హృదయంలో ఉంటుంది. వాడు ఏదో ఒక రూపైనా ఒక్కసారి నా నోటి నుంచి రాకుండా వాడు బతకలేదు. అవునా కాదు? దేవుడు అనే మాట కంపల్సరిగా వాడు కనుక దేవుడు ఉన్నాడు. లేడనే వారు ఎవరైనా ఉంటే వాక్యం తెలుస్తుంది. ఎవడు తెలుసా? వాడు బుద్ధిహీనుడు అని వాక్యం ఉంటుంది. ఏదంట? బుద్ధి లేనుడు. బుద్ధి లేనుడు ఏమంటాడు? దేవుడు లేడంట. అన్నా సరే లోపల వాడికి ఉంటుంది. అవును కదా? దేవుడు లేదనే వాడు ఎవరంట? బుద్ధి లేనుడు అని వాక్యం అది మనమనలేదు. అవునా కదా? మనమే తగ్గలే కదా వాక్యం అనలేదు. దేవుడు అంటాడు, మనకేం తెలుసు? బుద్ధి లేనుడు. అవునా కదా? ఈరోజు మనం చూసినట్లయితే ఇక్కడ వాక్యం రాయబడింది. దేవుడు ఎలాంటి వాడు అంటే మనకు ఎవరు అంటే ఆయన దేవుడు మనకి ఎవరంట? ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. దేవుడు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు అన్నాడు. దేవుడు ఉన్నాడు అని చాలా మంది నమ్ముతున్నారు. కానీ దేవుడు అనేవాడు ఉంటే ఆయన ఎలాంటి ఉంటే ఆయన ఆశ్రయమై ఉండాలి, నీకు దుర్గమై ఉండాలి. ఆశ్రయము అంటే నువ్వు ఆశ్రయించే చోటు, దుర్గము అంటే నేను కావలి కాచే ఒక కోట. మనము వెనకటి సమయాలు మనం చూసినట్టయితే ఒక ఊరు ఉంటే ఆ ఊరు చుట్టూ ఏముంటుంది తెలుసా? పెద్ద కట్టి ఉంటుంది అనమాట. పెద్ద గోడ, దానికి పెద్ద గోడ కట్టి ఉంటుంది, దానికి ద్వారబంధాలు ఉంటాయి. ఊరిలో ప్రతి సమయానికి ఆ సమయానికి వచ్చిన తర్వాత గేట్ వేసేస్తారు. ఇక మళ్ళీ వెలుపలికి వెళ్ళడానికి కానీ లోపలికి రావడానికి కానీ వస్తాం పని లేదు. ద్వారబంధం దగ్గర చౌకీదారు ఉంటాడు, వాచ్మెన్ ఉంటాడు. అప్పుడు ఊరికి ఒక పట్టణానికి అలా ఉండేది.
మనం బైబిల్లో చూస్తాం. ఎరికో పట్టణపు గోడలు ఎంత అంటే ఇంచుమించు 4 బస్సులు అటు ఇటు తిరిగేదంట ఆ గోడ మీద. అంటే ఎంత పెద్ద గోడ అది, అవునా కదా? అంత పెద్ద గోడ కట్టి మేమంటే ఏమనుకున్నావు అనుకున్నారు, కానీ ఇశ్రాయేలుడు ఆ గోడ చుట్టూ తిరిగారు. ఏం చేశారు? ఫిరంగులు లేవు, ఏంటి పిస్తోలు లేదు, బాంబులు లేవు, దేవుని స్తుతించారు. ఎరుక గోడలు ఏమైపోయాయి? ఎలా కూలిపోయాయి మరి? అది దేవునికి. నీవు చేయగలనేది దేవుడు చేస్తాడు. అట్లా ఈరోజు దేవుడు నీకు ఎలా ఉండాలి అంటే ఆశ్రయమై ఉండాలి, అవునా కదా? పొద్దంతా పని చేస్తావు, బయటంతా తిరుగుతావు, పని అయిపోగా ఎక్కడికి వెళ్తావు? ఇంటికి వెళ్తావు. ఇల్లు నీకు ఆశ్రయం ఇస్తుంది. ఎక్కడికి? చెట్టు చాటు ఉంటాం, మనం ఎక్కడికి వెళ్తాం? ఇంటికి వెళ్తాం. అలాగా నీ దేవుడు నీకు ఆశ్రయించే చోటుగా ఉండాలి. లోకములో ఎన్నో ఎండలు, లోకములో ఎన్నో వడగాలులు, ఇవన్నీ తప్పించుకోవడానికి నీకు ఇల్లు ఎలా అవసరమో అలాగే లోకములో మనం ఉన్నప్పుడు అపవాది ఎన్నో ఎండని మీదకి తీసుకొస్తుంది. శ్రమలు, ఇబ్బందులు, కరువులు, ఇంకా అనరాని మాటలు అనిపిస్తుంది. ఇంకోతోటి మన వారు మనల్ని గేలి చేస్తారు. ఇవన్నీ ఏంటండి? ఎండ దెబ్బ, వడగాలులు. ఇవన్నీ మన జీవితంలోకి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆశ్రయం కావాలి మనకు. ఎవరు ఆశ్రయం? దేవుడు. యేసయ్య మనకి ఏమై ఉండాలి? ఇప్పుడు ఆశ్రయం. అది మాత్రం కాదు, ఒక దుర్గం. శత్రువు లోపలికి ప్రవేశించకుండగా, శత్రువు నిన్ను హాని చేయకుండగా, శత్రువు నిన్ను సంహరింపకుండగా నీకు ఆశ్రయం ఒక కోటగా ఆయన ఉండాలి. ఒక దుర్గం. దుర్గంలో ఉన్నవాడికి భయం ఉండదు, అవునా కదా? మీరు చూడండి, హైదరాబాద్లో ఒక కోట ఉంటుంది. ఏం కోట అది? గోల్కొండ కోట. బాబు ఆయన గోల్కొండ కోట. ఢిల్లీలో ఇంకో కోట ఉంది. ఏం కోట? ఎర్రకోట. బాగా తెలుసు మీకు. కానీ మన కోట ఎవరు తెలుసా? మన గోల్కొండ కోట మనది కోట కాదు, ఎర్రకోట మనది కాదు. మనకు కోట ఉంది. ఏం కోట అది? నా దేవుడు ఆశ్రయమును, నా యేసయ్య నాకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఎన్ని ఆపదలన్నా రాని నేను ఆ దుర్గములో ఉంటాను. నాకు కాపుదల ఉంది. శత్రువు ఎంత వాడు ఏం తీసుకొని వచ్చినా ఆ దుర్గమును దాటి లోపలికి ఎరుకో కోట కూలొచ్చు, కానీ ఈ కోట మాత్రం కూలదండి. ఏం కోట అది? యేసయ్యే మన కోట, యేసయ్యే మనకు కోట, యేసయ్య మనకు ఒక దుర్గం. కనుక శత్రువు ఎంత పెద్ద శత్రువు వచ్చినా సరే, గొలియాతు వంటి శత్రువు వచ్చినా సరే ఆ కోటను దాటి లోపలికి రాలేడు. ఎందుకు? ఆయన ఎవరనుకున్నాం? సృష్టికర్త. ఆయన ఏమనుకున్నారు? నోటి మాట చేత ఊపిరి ఆకాశం సూచించిన వాడు. ఇక ఆయన తప్ప దేవుడు లేడు. నేనే దేవుడును, నేను తప్ప దేవుడు లేడని చెప్పినవాడు. మనక ఎవరు చెప్పారు? నేనే. అయామిదాయా, నేను నేనే. అవును కదా? నాకు వేరుగా ఉండి మీరేం చేయలేదు. చేస్తావా? దేవుని వేరు ఏమో చేస్తావా? చాలా మంది చేస్తూ ఉంటారు. ఇంట్లో మమ్మీ డాడీ తిట్టారనుకో, బయటకు వెళ్తారు. మమ్మీ డాడీ ఏమనుకున్నావు? నేను ఉద్యోగం చేసి బతకలేను అనుకున్నావా? చూడు చూపిస్తా, బతికి చూపిస్తా అంటావు. ఎంత రోజులు బతుకుతావు? మమ్మీ డాడీ లేకుండా బతకొచ్చు, దేవుని కృప లేకుండా బతకరా? పెద్ద చేశారు కదా, కాలు పెద్దగానే కదా, ఇప్పుడు బతుకో. చిన్నప్పుడు పోయి బతుకుతావా? బతకలే. కానీ మమ్మీ డాడీ లేకుండా మనం బతకొచ్చు, కానీ దేవుడు లేకుండా బతకగలమా? ఆయన ఆయుష్ ఇవ్వకపోతే మనం బతకం. చాలా మంది అనుకున్నారు బతుకుతాం. ఏముంటే బతుకుతాం? ఏముంటే బతుకుతాం? దేవుడు లేకుంటే డబ్బు ఉండదు. తమ్ముడు నీ పేరేం పేరు? మల్లేష్ గారు. ఒక ఆయన అనుకున్నానంట, నాకు దేవుడు లేకపోయింది సరే 10 లక్షల రూపాయలు నేను అనుకో బతకరాడా? చూసాం కష్టం. కానీ ఒక ఆయన అనుకున్నాడు. తెలుసా మీకు ఎవరు? ఓకే రైట్. ఇంకెక్కువ చెప్పారా అన్నా? చెప్పు. ధనవంతుడు. ఓకే, ఇంకా మీకు అనిపించింది చెప్పరా? అంకుల్ గారు అనుకున్నాడు ఎవరు?
డబ్బు ఉంటే బతకొచ్చని ఎవరు అనుకోలేదా? అనుకుంటారు చాలా మంది. ఎట్లా అనుకుంటారు చాలా మంది అట్లా. మనకి బుద్ధం తెలుసు, అవునా కదా? ఎలిషా దగ్గర ఒకడు ఉన్నాడు, మీకు తెలుసు, ఏక జరుపుకున్నాడు. డబ్బు ఉంటే చాలు. ఈ ఎలిషా దగ్గర ఎప్పుడు సేవ సేవ ప్రార్థన ప్రార్థన. ఈయన సంచి పట్టుకుతారు కానీ ఈయనబడి ఏమో ఒకసారి డబ్బు వచ్చింది అనుకో కథ బతుకోవచ్చు అనుకున్నాడు ఆయన. అంతెందుకు యేసుక్రీస్తుతో పాటు 3.5 సంవత్సరాలు తిరిగాడే 12 మందిలో ఒకడు అపోస్తలుడుగా ఎంచబడిన వాడు ఇస్కారియోతు యూదా. ఆయన కూడా అనుకున్నాడు యేసు 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 ఏసేమడే ఉంది, ఏసేమడి పోతుంది డబ్బు సంచులుగా. ఆ డబ్బు సంచి కాదు, డబ్బు మొత్తం ఏసు నమ్ముకోవడం మొత్తం డబ్బు దొరుకుతుంది. ఏసు లేకుండా బతుకోవచ్చు అనుకున్నాడు. అనుకోవడం లేదా? అనుకున్నా లేదా? నిజమే కాదు. ఎవరు? ఇస్కారియోతు యూదా, యేసుక్రీస్తు శిష్యుడు. ఏమనుకున్నాడు? యేసు లేకున్నా సరే నాకు 30 వెండి నాణాలు వస్తే తమ్ముడు అనుకున్నాడా లేదా? ఏమనుకున్నాడు? యేసు లేకున్నా సరే యేసుని అమ్మేసుకుంటా, ప్రధాన యాజకులకి యూదులకి అమ్మేసుకొని నాకు 30 వెండి నాణాలు వస్తాయి, నేను నా భార్య నా పిల్లలు నా కుటుంబం ఇక పట్టుకోసం అనుకున్నాడు. అనుకున్నాడా లేదా? అమ్ముకున్నాడా లేదా? ఏసైనా అమ్ముకున్నాడు. ఎంత సంపాదించుకున్నాడు? 30 వెండి నాణాలు వచ్చాయి. అప్పటి కాలంలో ఎంతో దాని విలువ మరి మనం క్యాల్కులేట్ ఇప్పుడు చేయలేదు, కానీ తర్వాత మీరు చేసుకోండి. అప్పటి కాలంలో 30 వెండి నాణాలు అంటే ఇప్పటి కాలం వరకు ఎన్ని లక్షలు? అవునా కదా? మొదటి శతాబ్ద కాలంలో 30 వెండి నాణాలు అంటే అది ఇప్పటికి దాని వాల్యూ చూస్తే ఇప్పుడు ఎంత అయిందో, ఎన్ని లక్షలు ఎన్నుకుంటాం మరి. అవునా కదా? అవునా కదా? చాలా రేట్ అవుతుంది అనుకున్నాడు ఆయన. బాగా బతకొచ్చు. ఏం బతికాడా? కనీసం ఒకరోజు భోజనం, అది పెట్టి ఒకరోజు భోజనం, ఒక మంచి వస్త్రం వేసుకున్నాడా? ఏం వేసుకున్నాడు? ఆ 30 వెండి నాణాలు దేవాలయంలో వాడేసి వెళ్ళి ఉరుబెట్టుకొని ఎందుకయ్యా ఎందుకు బాధ? ఎందుకు? ఏసయ్య నీకు ఉంటే అన్ని ఉండేది కదా. ఎంత కూర్చోడు ఏసయ్య నీకు? రొట్టెలు ఇవ్వలేదా? ప్రేమను మంచలేదా? హోదాలు ఇవ్వలేదా? యేసు ఎక్కడికి వెళ్ళినా, యేసుతో పాటు 12 మంది వెళ్తే యేసుకి ఎక్కడ భోజనం పెట్టినా ఆయనతో పాటు వీరికి భోజనం. ఆయన బల్ల మీద ఎక్కడ కూర్చుంటే వీరు అక్కడే సింహాసనం మీద కూర్చోవడం. ఏ విందుకు వెళ్ళినా, ఏ పెళ్లికి వెళ్ళినా యేసుతో పాటు గురువుతో గురువు శిష్యుడు. ఆయన ఊకుండా మీద ఈ రాకుండా మీదే అందరికీ సమానం అవుతుందా లేదా? మరి ఇంతగా దేవుడు ప్రేమను మంచిన తర్వాత కూడా లాస్ట్ యేసుక్రీస్తు ఎంత ప్రేమించాడు వారినంటే ఒక టవలు కట్టుకుని 12 మంది శిష్యులను కూర్చోబెట్టి ఒక పళ్ళెం తీసుకొచ్చి నీళ్లు తీసుకొచ్చి ప్రతి వాని కాళ్ళు పాదములు కడిగాడండి యేసుక్రీస్తు. ఎంత ప్రేమ కలిగిన వాడు. మన పిల్లల్ని చిన్నప్పుడు కడతాం, పెద్దగా ముట్టుకోం. మనం ఏంట్రా కాళ్ళలా కూడా మంచి కడుకో అంటాం తప్ప మనం కుడతామా చెప్తాం వాడికి. కానీ యేసయ్య ఇంచుమించు 30 సంవత్సరాల కంటే వయసు ఎక్కువ ఉన్న పేతురు కాళ్ళు కూడా కడిగాడు. అప్పటికి యేసుక్రీస్తు కంటే పెద్ద వయసు పేతురు ఉండొచ్చు. మనక ఆయన కాలు కూడా అడగలేదు. ఆయన గురువుని శిష్యుడు, అప్పటికి శిష్యుడి కాలు అడగలేదు. పెద్ద మనిషి చిన్నోడి కాలు అడుగుతారు. కానీ మన ప్రభు ఎంత ప్రేమ కలిగిన వాడు. అంత ప్రేమను పంచిన మన ప్రభువుని ఎలా అమ్ముకోవాలి అనే కోరిక పుట్టింది లోపల. తప్ప కదా? బ్రదర్ చెప్పండి, ఏం పేరు మీ పేరండి? మీ పేరు? మల్లేష్ బ్రదర్. అవునా కదా? యేసు అంతా ప్రేమించిన తర్వాత కూడా ఆయనకి ఎలా పుట్టింది ఆ కోరిక? యేసును అమ్ముకోవాలి, డబ్బు సంపాదించుకోవాలి. అవునా కదా? యేసుంటే సమస్తం ఉన్నట్ట లేదా? అవునా కదా? ఒక పుట్టు గుడ్డివాడు ఉన్నాడు. కూడా పుట్టుకతోనే గుడ్డివాడు. ఆ పుట్టుతో తీసుకెళ్ళి ఏదో పెద్ద హాస్పిటల్ చేర్పించండి అని కనిపిస్తారు. ఇప్పుడు అప్పుడంటే సైన్స్ అంతా అభివృద్ధి ఉండలేదు కదా. ఇప్పుడు తీసుకెళ్ళి ఒక గుడ్డోని మనం తీసుకెళ్ళి ఒక హాస్పిటల్ వేసేస్తాం. మరి కళ్ళు ఇవ్వండి అంటే ఇస్తారా? ఇవ్వలే కదా. యేసుక్రీస్తు చేశాడు, కళ్ళు ఇచ్చాడా లేదా? ఎంతతో చూసాడా లేదా? ఇస్కారియోతుగా కళ్ళు ఇచ్చిన వాడు పుట్టు వాడిని బాగు చేయుట భూమి పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు ఎన్నడూ జరగలేదని చెప్పి సాక్ష్యం ఇచ్చాడు ఆ గుడ్డోడే. ఆ గుడ్డోడే సాక్ష్యం ఇచ్చాడు. ఎవడరా నువ్వు నాకు చెప్తున్నావు అన్నాడు యూదులు. నీవు ఎవరన్నా అనుకోండి, నన్ను కొడతారా కొట్టండి, ఏమన్నా చేయండి, కానీ నాకు కళ్ళు ఇచ్చిన మాత్రం యేసయ్య చెప్పాడు. పుట్టుగుడ్డోని కళ్ళు ఇచ్చిన వాడు యేసయ్య. అంటే ఎంత అద్భుతం చేయగలిగిన వాడు, ఇంత అద్భుతం చేయగలిగిన వాడు. వీళ్ళందరూ ప్రయాణం చేసి వెళ్ళిపోతా ఉంటే పడవలో ప్రయాణం చేస్తున్నారు యేసుక్రీస్తు శిష్యులందరూ. 12 మంది 12 మంది శిష్యులు 12 మంది 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 12 మం
యేసుక్రీస్తు ఓడ అమరమున తలగడ మీద బంధించి పడుతున్నాడు. యేసుక్రీస్తు అలసిపోయినాడు కనుక. అప్పుడు ఆ పడవ మీద ఏం చేసింది? ఇప్పుడు గాలి తుఫాను వేగింది, అలలు కొడుతున్నాయి, ఆ పడవ అటు ఇటు అయిపోతుంది. ఇంకొకసం మీద మునిగిపోతుంది అనుకుంటా. ఆ టైం వచ్చేసింది. అందరూ ఏడుస్తున్నారు పాపం. 12 మంది కూడా ఏం చేస్తున్నారు? అయ్యో చచ్చిపోతాం. అవునా కదా? ప్రాణభయంలో ఎవరు ఉంటారు? అందరికీ ప్రాణభయమే. నేను బాగా తిని ఏంది ఏమైనా చేస్తారా? జిమ్, కరాటే, జిమ్ అన్నీ చేస్తారు కదా, బాడీ బిల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ప్రాణపడే భయం ఉండదు. ఉండదు ఉంటుంది. యేసుక్రీస్తు పడుతున్న ఈ 12 మంది కూడా ఏమైపోయింది? భయం పట్టుకుంది, మేము చచ్చిపోతాం. ఏడ్చి ప్రభు దగ్గరికి వెళ్ళారు. యేసయ్యా మీకు చింత లేదా? మేము నశిస్తున్నాం. ఏం లేదంటే యేసుక్రీస్తు ఎవరికోసం? ప్రభు చెప్పాడు, మీ చింత కావద్దు, నా మీద వేయడం ఆయన అప్పుడే చెప్పాడు ఆయన. అయినా సరే వీళ్ళు ఏడుస్తున్నారు పాపం. అప్పుడు యేసు లేచి గాలిని గద్దించగా ఏమైపోయిందంట? సముద్రం నిమ్మలమైపోయింది, గాలి అణిగిపోయింది. అప్పుడమ్మా ఏంది ఈయన ఎట్టివాడు, ఈయనకు గాలి సముద్రము లోపడుచున్నదే అన్నప్పుడు కూడా ఉన్నాడు ఈయన. ఇస్కరియోతు ఎక్కడున్నాడు? ఆయనతోటే పడి ఉన్నాడు. ఒక 3 రోజులు మహాసభ జరిగింది. ఓ వేల మంది వచ్చారు. 5,000 మంది పురుషులే వచ్చారు. పిల్లలు ఎంతమంది వచ్చారో తెలియదు, తల్లులు ఎంతమంది వచ్చారో తెలియదు. అది లెక్కలేదు. ఓన్లీ పురుషులు మాత్రం లెక్క ఎంతమంది? 5,000 మంది. పురుషులు అంటే స్త్రీల నుంచి మంచి 5,000 ఉండరా? ఎక్కడ మీటింగ్ పెట్టినా స్త్రీలు ఎక్కువ మంది వస్తారమ్మా, అవునా కదా? కనుక యేసుక్రీస్తు పెట్టిన మీటింగ్ కి స్త్రీలు ఎక్కువ మంది వస్తే ఇంచుమించు వీళ్ళు 5,000 అయితే వాళ్ళు 10,000 ఉంటారు. మొత్తం 15,000. పిల్లలతో కలిసి 20,000 ఉండొచ్చు. 3 రోజులు అయితే పాపం తినడానికి వెళ్ళలేదు. మీటింగ్ అంటే చెప్తే వింటూనే ఉన్నారు. అంత మధురంగా ఉంటాయి అసలు మాటలు. నేను చెప్తే మీకు అరగంట కాగానే బోర్ వస్తుంది. నేను చెప్తే ఏసై చెప్తే మీరు 3 రోజులు ఎవరికి నుంచి, అవునా కదా? వాళ్ళు ఎవరే అంత మధురమైన వాక్కులు ఆయన నోటి నుంచి వెళితే నిజంగా ఈ అధికారము కలిగిన మాటలు, దయగల మాటలు విని ఆశ్చర్యపడ్డారంటండి. 3 రోజులు అన్నం మర్చిపోయారు, నీళ్ళు మర్చిపోయారు పాపం. మీటింగ్ అయిపోయింది. మీటింగ్ అయిపోయినా ఆకలి వాళ్ళు రమ్మన్నాడు. ఈ జనాలు ఇప్పుడు మూర్చిపోయి పడిపోతారు. 3 రోజులు అన్నం లేక వీరికి ఆహారం మీరే పెట్టాలన్నా వేసి. అప్పుడు పిలిపన్నట్టు అవ్వ ఎక్కడికే తెచ్చిపెట్టావు? ఎక్కడికే తెచ్చిపెట్టావు? 200 దేనారముల రొట్టెలు తీసుకొచ్చి పెట్టా, వీళ్ళకి సరిపోవు. ఎక్కడికే తెచ్చిపెట్టావు? 1, 2, 3, 100 మంది, 1000 మంది ఏమనుకున్నావు ప్రభా? ప్రభు అన్నాడు, నేను ఉన్నాను రా బాబు, ఎందుకు భయపడుతున్నావు? నేను ఉన్నాను అని అన్నగానే సరే మరి ఏమున్నాయి మీ దగ్గర అంటే, ఒక తల్లి మీటింగ్ వెళ్తున్నాను అనగానే మన బాబు ఏం తెలియదు, నరేష్ వాళ్ళ మమ్మీతో చెప్పాడు, మమ్మీ జీసస్ మీటింగ్ పెట్టండి, వెళ్ళిపోతాం. అరే రేపు కాలేజ్ ఉందా? నువ్వు కాలేజీకి వెళ్ళినా ఏమనకు, నేను యేసు ప్రభుని చూడాలంతే, నేను వెళ్తాను, ఇస్తావా లేదా అని అన్నాడు గట్టిగా. ఆమె భక్తి గల స్త్రీ కనుక ఏం చేసింది? ఆమె 5 రొట్టెలు, 2 చిన్న చేపలు ఎలా కడతారు? మనం టిఫిన్ బాక్స్ పెడతాం కదా, వాళ్ళకి బాక్స్ ఉంటుంది. అప్పుడు ఒక రొట్టె మూట ఉంటుంది, ఆ మూటలు కట్టేస్తారు. పంపించేసింది. మీటింగ్ వెళ్ళినా మంచిగా వెళ్ళరా బాయ్ చెప్పింది. ఈ పిల్లడు తెచ్చుకున్నాడు కానీ తినలే, తెచ్చుకున్నాడు కానీ ఎందుకు ఆ వాక్కులు వింటా ఉంటానికి తిన్నట్టుగా ఉంది. ఇప్పుడు మీటింగ్ అయిపోగానే మీ దగ్గర ఏమైనా ఉందా అని ప్రభు అడుగుతున్నప్పుడు ఒక చిన్న పిల్లడు ఆయన చెప్తున్నాడు, ఇప్పుడు నరేష్ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి అయ్యగారు అని చెప్పి ఒక శిష్యుడు చెప్పగానే ఆ శిష్యుడు వేసుకుంటే బాబు అయ్యా ఇవి ఉన్నాయి, ఒక చిన్న బాబు తీసుకొచ్చు. అవునా తీసుకురా. మా మమ్మీ కట్టించింది నాకు, నేను తినడానికి 2 చేపలు 5 రొట్టెలు మా మమ్మీ నాకంటే నేను తినేస్తాను, మీకెందుకు ఇస్తాను అన్నాడు ఆ పిల్లడు. అనలే, యేసయ్యకి ఇవ్వడానికి ఏం చేశాడు? వెనుకకు తీయలేదు, అడగగానే ఇచ్చేసాడండి. మనం ఇస్తాము. యేసయ్య నిన్ను అడిగితే నీకున్నది ఇస్తావా? ఈరోజు ఆ చిన్న పిల్లోడుకున్న మనసు చూడండి. యేసు ప్రభు మాట విన్న తర్వాత నిజంగా ఆ బాబు ఏం చేశాడండి? తాను తినవలసినటువంటి ఆహారాన్ని ప్రభువుకి ఇచ్చేసాడండి. యేసుక్రీస్తు హస్తాలుడు ఇప్పుడు ఏముంది తెలుసా? చిన్న బాలుడు ఇచ్చిన 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఇది పెద్ద భక్తుడు తీసుకురాలే, యాజకుడు తీసుకురాలే, ప్రవక్త తీసుకురాలే, యూదా మత పెద్దలు తీసుకురాలే, యేసుక్రీస్తు శిష్యుడైన పెద్ద తోమా గారు తీసుకురాలే, బర్నబా గారు తీసుకురాలే, ఎవరు పేతురు గారు కూడా తీసుకురాలే. ఎవరి దగ్గర రొట్టెలు లేదు. ఎవరి దగ్గర ఉన్నాయి ఇప్పుడు రొట్టె? చిన్నవాడా చిన్నదానా
నీ దగ్గర ఉండొచ్చు రొట్టె, కానీ ఆ రొట్టె ప్రభు పెడని ఇస్తామా? నీ జీవితం, నీ హృదయం యేసుకి ఇవ్వడానికి నువ్వు సిద్ధమా? నీకున్న చిన్న తలాంతు దేవుడికి ఇవ్వడానికి నువ్వు సిద్ధమా? ఆ చిన్న కుమారుడు ఎంత మంచి హృదయం అండి పిల్లలది. అందుకే ప్రభు చెప్పాడు, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. ఎలాంటి వారిదమ్మా? చిన్న పిల్లలు లాంటి హృదయం కలిగిన వారు. మనం ఎలా ఉండాలి? బాగా దేశం పుట్ర ఇవన్నీ పెట్టుకుంటే నాది, నేను ఎవరికి ఇవ్వను, ఇది నాది అని అంటాం. కానీ పిల్లోడు అనలేదు, ఇది నాది అనలేదు. ప్రభు తీసుకోలేదు, నీదే. ప్రభు ఎప్పుడైతే ఆ రొట్టెలు ఆయన చేతులోకి వెళ్ళావు, ఆ చిన్న కుమారుడు ఇచ్చిన ఆ రొట్టెలు పట్టుకొని ఆశీర్వదించాడు. తల్లి, కుమారుడా, నీకు కలిగినది యేసుకు ఇస్తే ఆయన తన చేతిలోకి తీసుకున్న తర్వాత దాన్ని ఆశీర్వదిస్తాడు. అవి ఎన్ని తెలుసా? 5 రొట్టెలు తింటే సరిపోవచ్చు, కానీ ఆ 5 రొట్టెలు యేసుక్రీస్తు చేతిలోకి ఇచ్చిన తర్వాత యేసు దాన్ని ఆశీర్వదిస్తే 20,000 మంది తిన్న తర్వాత 12 గంపలు మిగులుతాయి. యేసు ఆశీర్వాదం, దేవుడిచ్చిన ఆశీర్వాదం అది. ఎప్పుడైతే ఆ చిన్న కుమారుడు ఆ యేసు ప్రభుకి అది అప్పగించాడో, యేసు దాన్ని ఆశీర్వదించిన తర్వాత ప్రభు చెప్పాడు, వాళ్ళందరి పంక్తులుగా కూర్చోబెట్టండి. వీళ్ళంతా అనుమానంతో ఉన్నారు. 12 మంది ఎలా ఉన్నారండి? అనుమానంతో. ప్రభు చెప్పాడు కనుక ఏం జరిగాడు? అందరిని లైన్గా పంక్తులుగా కూర్చోబెట్టాడు. అందరినీ కూర్చోబెట్టిన తర్వాత వీటిని ఆశీర్వదించి పెట్టి విరచి అందరికి ఏం చేశాడు? పంచిపెట్టాడు. అందరూ తిని తృప్తి పొందిన తర్వాత ఏదో స్నాక్స్ ఇచ్చి పంపించలేదు యేసయ్య. ఏమండి? స్నాక్స్ ఇచ్చి పంపించలేదు యేసయ్య. ఏమిచ్చాడు? సమృద్ధి అయిన భోజనం పెట్టేవాడు. అందుకే ప్రభు చెప్పాడు, ఆత్మ సంబంధంగా శరీర సంబంధంగా ఒక సమృద్ధి ఎక్కడ అనుభవిస్తామంటే మన ప్రభువులోనే. అవునా కదా? నీ సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన ఒక సంపూర్ణ సంతోషం. సగం సంతోషం కాదు. అవునా కదా? ఏదైనా సంపూర్ణం అనగా ఆయన పేరే సంపూర్ణుడు, కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించిన సంపూర్ణుడు ఆయన. అవునా కదా? ఎవరైనా సంపూర్ణుడు ఆయన కనుక వీరికి ఏం చేసేటప్పుడు వారు తిని తృప్తిగా తిన్న తర్వాత ఆ ముక్కలు మళ్ళీ లెక్క పెడితే ఎన్ని గంపలు అయ్యాయి తెలుసా? 12 గంపలు అయ్యాయి. అందులో యూదా ఇస్కరియోతు కూడా ఒక గంప. ఏం గంప? రొట్టెల గంప. ఇంకేం తక్కువ? గుడ్డోనికి కళ్ళిచ్చినప్పుడు చూశాడు, పుట్టోనికి కాళ్ళిచ్చినప్పుడు చూశాడు, చెవిటివాణ్ణి వినజేసినప్పుడు చూశాడు, మూగవాడిని మాట్లాడింపజేసినప్పుడు చూశాడు, ఆకలితో ఉన్న వారి ఆకలిని తెచ్చినప్పుడు కూడా చూశాడు. ఇతను 12 గంపలు ఎత్తినప్పుడు ఒక గంప ఎత్తుకున్నవాడు ఇతనే. ఎవరు? యూదా ఇస్కరియోతు. కానీ ఇతనికి అనిపించింది, గురువు కంటే ఏం గొప్ప? గురువు కంటే ఏం గొప్ప? పైసలు గొప్ప. గురువు కంటే ఏం గొప్ప అనిపించింది. గురువు కంటే ఏం గొప్ప? డబ్బు గొప్ప. గురువు కంటే ఏం గొప్ప? ఐశ్వర్యం గొప్ప అనుకున్నాడు. పాపం యేసుతో ఉంటే అన్ని అనుభవించాడు, అన్ని చూశాడు. కానీ యేసు పోయిన తర్వాత ఏం చూశాడు? చచ్చిపోయాడు. కుటుంబం బాధ్యత వచ్చాడు. ఆయన చనిపోతే ఆయన భార్య పరిస్థితి ఏమైపోయింది? ఆయన పిల్లల పరిస్థితి, ఆయన కుటుంబ పరిస్థితి ఒక్కసారి మీరు ఆలోచించాలి. మరి మనం లోకములో కొంచెం అందం కోసం యవనస్తులు యేసు విడిచిపెట్టారు. లోకంలో కొంచెం డబ్బు కోసం పెద్దవారు యేసును వదిలిపెట్టారు. ఆదివారం వచ్చిందంటే అమ్మో ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ మీరు కూడా రావాలి. 200 రూపాయలు ఖర్చు అయిపోతుంది. చిన్నపిల్లలు అట్లా అనుకుంటే యేసుక్రీస్తు 2 రూపాయలు ఇవ్వకపోతే ఆశీర్వాదం వచ్చేదా? నిజంగా ఆ కుమారుడు ఎంత ఆశీర్వదించబడ్డాడు అది రాయబడలేదు. కానీ ఆయన చిన్నప్పుడు చాలా మంది ఉంటుంది. ఒకవేళ మనమందరం పరలోకం వెళ్ళిపోతే అప్పుడు యేసు ప్రభు అన్నీ చెప్తారు. మనకి చెప్పరు లేదా? చేతులు ఏమైపోయింది చెప్పావు అంటే మొత్తం చెప్తారు. చెప్తారా లేదా? అలా మన స్నేహితులు అంటే ఎవరు? పరిశుద్ధులందరూ మన స్నేహితులు అయిపోతారు. దేవుని దూతలందరూ మనకు పరిచయం చేసే పరిచారకులు అవుతారు. మనం ఏది అడిగినా మనకు చెప్తారు. అవునా కదా? అప్పుడు అడుగుదామండి. కానీ ఇప్పుడు మనం అప్పుడు ఆలోచన చేస్తున్నాం. ఈ యూదా ఇస్కరియోతు యూదా ఏం చేశాడు? 30 వెండి నాణేలకు యేసయ్యను. యేసయ్య మనకి ఎలా ఉన్నారు ఇప్పుడు? ఆపత్కాలంలో నమ్మబడదగిన సహాయకుడు. నీకు ఎవరాయన? దేవుడు ఎవరు? ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. నిజంగా యేసయ్య నాకు ఆశ్రయం అయిపోతే, యేసయ్య నాకు దుర్గముగా ఉంటే ఇంకేనండి?
కానీ ఈ దుర్గమొద్దు, ఈ ఆశ్రయం వద్దు, నాకు కొంచెం డబ్బు ఉంటే, నాకు ఈ దుర్గమొద్దు, ఈ ఆశ్రయం వద్దు, ఒక మంచి అందం కనబడితే ఏంటి ఎవరస్తులు ఇప్పుడు అదే. తల్లి లేదు తండ్రి లేదు, కొంచెం ఎదగగానే అందం కనబడగానే అన్నీ మర్చిపోతారు, అందం మీద పరిగెడతారు. అది దయ్యమైనా సరే, ఆమె దయ్యమైనా సరే, దయ్యం వెంబడి పరుగో పరుగో ఏం చేస్తుంది? దయ్యం లాస్ట్ నేను ఏం చేస్తుంది? చంపేస్తుంది. చంపేస్తుంది కదా. ఆది కాండములో యేసుక్రీస్తు మానవుడు సృష్టించిన తర్వాత ఆదాములకు ఒక ఆజ్ఞ ఇస్తాడు. అమ్మా, అయ్యా, కుమారుడా, కుమార్తె, ఈ పండు తింటే చచ్చిపోతున్నానా, తినొద్దు బాబు, క్షేమంగా ఉండు, జాగ్రత్త అని చెప్పేసి దేవుడు వెళ్ళిపోయిన తర్వాత ఒకడు వచ్చాడు. ఇది చూడు ఎంత అందంగా ఉంది, ఇది ఏంటి, ఇది ఎంత అందంగా ఉంది, ఒకసారి చూడు. అంతవరకు చూశాడు. ఈ అపవాది చెప్పేందుకు ముందు ఆ పండును చూశాడు ఇతను. ఆ పండు చూసిన అవ్వ, ఎవరు, ఏ పండు? దేవుడు తినొద్దని చెప్పిన ఫలం. ఆ పండును ఎవరు చూశారు? అవ్వ చూసింది. అంతకుముందు చూసినప్పుడు తిందామనిపించిందా? అనిపించలేదు, అనిపించదు. కానీ ఎప్పుడైతే దురాశపరుడు అనేటువంటి ఈ అపవాది, ఈ సాతానుగాడు ఎప్పుడైతే లోపలికి ఎంట్రీ అయ్యాడో, ఎక్కడికి ఎంట్రీ అయ్యాడు? ఇప్పుడు లోపలికి వచ్చాడు. తోట లోపలికి వచ్చాడు. తోట లోపల ఎవరున్నారు? ఆదాము, అవ్వ ఇద్దరున్నారు. ఆదాము కొంచెం ఎడమగా ఉండొచ్చు, అవ్వ ఉంది దానికి అవ్వ దగ్గరకు వచ్చాడు. చూడు 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 ఎంత బాగుంది, చూడది చూడు ఎంత బాగుంది. అంతవరకు చూసిందామే, కానీ అప్పుడు చూసినప్పుడు అలా కొట్టలేదు, తిందాం అనిపించలేదు. కానీ ఎప్పుడైతే సాతాను చూపించిందో అప్పుడు తిందాం అనిపిస్తుంది, ఆశ పుట్టిందండి. చాలా మంది యవనస్తులు దేవుని వాక్యం విన్నప్పుడు చాలా బాగుంటారు, ఆత్మీయంగా ఉంటారు, దేన్ని పట్టించుకోరు. కానీ ఎప్పుడైతే ఈ తోటలోనికి సాతాను ప్రవేశించిందో, హృదయం అనే ఈ తోటలోనికి సాతాను ప్రవేశిస్తుందో, ఏది చూడకూడదని దేవుడు చెప్పాడో, ఏది తినకూడదని దేవుడు చెప్పాడో ఆ దాన్ని మళ్ళీ చూపిస్తుంది. ఎవరు చూపిస్తారు ఇప్పుడు? అంతకుముందు దేవుడు చూపించాడు కదా, చూపించే చెప్పాడు, ఇది చూడు, ఇది తినొద్దన్నాడు. కానీ సైతాన్ ఏంటి? ఇది చూడు, ఇది తినమన్నాడు. కానీ ఇప్పుడు దేవుడు చూపించినప్పుడు ఎలా కనబడింది? ఇప్పుడు తినకూడదు అని వికర్షణగా కనబడింది. కానీ ఎప్పుడైతే సాతాను చూపించిందో తినాలి అని ఆకర్షణ కనబడింది. అలా ఉంటుంది ఆకర్షణ. ఏంటి ఇంత మంచి బ్రదరే, ఏంటి ఇంత మంచి సిస్టరే ఇలాగ అయిపోయింది? ఈ తోటలోనికి ఒకడు ప్రవేశించాడు. ఎవడు? నీకు అనిపించవచ్చు, ఏంటి నీకు ఇన్ని రోజులు ఆలోచన వేరుంది, ఇప్పుడు ఆలోచన వేరైతుంది, మనకు అనిపిస్తుంది, ఏంటి నా ఆలోచన మారిపోతా ఉంది, ఏంటి నా దృష్టి మళ్ళీపోతా ఉంది, అసలు ఏమైపోయింది నాకంటే అప్పుడు గుర్తుపట్టాలి, నా లోపలికి ఎవడో ప్రవేశించాడు, అందుకే నా చూపులు ఏమైపోతున్నాయి? అవ్వ చూపులు మారిపోయాయి. దేవుడు వద్దన్నప్పుడు చూసినప్పుడు అది వద్దు అనగానే కనబడింది, వద్దన్నట్టే కనబడింది. దాన్ని చూడాలని ఆశ లేవు, తినాలని ఒక ఆశ. కానీ సాతానుడు ఎప్పుడైతే ప్రేరేపిస్తున్నాడో, మాట్లాడుతున్నాడో, అది చూడగానే తినుటకు చూడుటకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది, ఆహారములకు మంచిది. అబ్బా, అంత ప్రేమ దాని మీదనే, ఇక వేరేదేం లేదు. ఇక ఏదంట? చూచుటకు రమ్యమైంది, వివేకమిచ్చు రమ్యమైంది, జ్ఞానం ఇచ్చింది, అన్ని దాంట్లోనే చూపిస్తుంది. మొత్తం అదే చెప్తాడు. ఇప్పుడు ఎవరొస్తున్నా అనుకుంటుంది, వాడు ప్రేమలో పడిపోయాడు అనుకోండి. ఇక వాడు అమ్మాయి కోసమే చెప్తాడు మొత్తం, మెట్లా మిట్లా మిట్లా. అరే నాయన, ఇంతకాలం ఏం చెప్పావు? సువార్త చెప్తుంటావు కదా, ఇప్పుడు ఏం చెప్తున్నావు అంటే వాడి హృదయం నిండా నిండిపోయింది. ఎవరు? అమ్మాయి నిండిపోయింది మొత్తం. కనుక ఆమె అట్లుంటది, ఈమె ఇట్లుంటది, ఆమె మనకి ఇట్లా, ఆమె నడుగు ఇట్లా. ఇంతకాలం అక్కడ ఎక్కడ పోయింది? అవునా కదా? అవ్వ ఎప్పుడైతే అది చూసిందో ఇప్పుడు చెప్తుంది. ఇక చదవండి ఒకసారి అది కాండం. మూడవ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా మీరు వాటిని తినమున మీ కన్నులు తెరవబడననియు, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారే దేవతల వలె ఉందరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా చెప్పగా చెప్పగా. ఎవరు చెప్పారు ఇప్పుడు? స్త్రీతో చెప్పగా. ఎవరొకరు చెప్పారు ఇప్పుడు? సాతాను గారు చెప్పగా, స్త్రీతో చెప్పగా, నీతో చెప్పగా, నాతో చెప్పగా అనగా సాతాను అందరితో మాట్లాడుతున్నాడు. దేవుడు మాత్రం మాట్లాడు కానీ సైతాను మాట్లాడుతుంది, అందరితో చెప్తుంది. ఏమని చెప్తుంది? దేవుడు ఏం చెప్పాడో దానికి వ్యతిరేకంగా చెప్తుంది. చెప్పగా ఇప్పుడు చెప్పగా ఆ స్త్రీ
ఆ వృక్షము ఆడు చెప్పగానే ఈమెకు స్త్రీ ఆహారము, ఆ వృక్షము ఆహారముకు మంచిదియు చెప్పగా ఆ ఆహారముకు మంచిదియు కన్నులకు అందమైనదియు. అంతవరకు అందం కనబడలేదు ఇతనికి, ఇప్పుడు ఆడు చెప్పగా అందం కనబడుతుంది. జ్ఞానమిచ్చు రమ్యమైందిగా ఉండుట చూచినప్పుడు చాలు చాలమ్మ చాలు. చెప్పగా చెప్పడా లేదు, ఏం చెప్పాడు? దేవుడు ఏం చెప్పాడు దానికి వ్యతిరేకంగా చెప్పాడు. వాడి పని ఏందమ్మా? వాడు కొత్త వాక్యం తీసుకురాడు ఎక్కడికి, వాడు కొత్త వాక్యం తీసుకురాడు, ఇదే వాక్యం తీసుకొని వస్తాడు నీ దగ్గరికి. దేవుడు ఏం చెప్పాడు దానికి వ్యతిరేకంగా చెప్పాడు అంతే. దేవుడు చెప్పాడు తినొద్దు అని చెప్పాడు, తినాలి అని చెప్పాడు. నువ్వు చేస్తావని దేవుడు చెప్పాడు, నువ్వు చావనే చావు అన్నాడు. అన్నాక ఇది చెప్పగానే ఈమెకు అప్పుడు ఆ చూటుగా ఆ వృక్షము చూచుటకు అందమైనది, ఇంకా ఆహారమునకు మంచిదియు వివేకమిచ్చు రమ్యమైనది. ఏమేమైనా 3 ఉన్నాయి దాంట్లో. ఆహారానికి మంచిది, ఇంకా చూచుటకు అందమైనది, చూడడానికి అందంగా ఉంది, ఆహారానికి మంచిది, ఇంకా తింటే జ్ఞానం కూడా వస్తుంది. ఇన్ని ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పుడు ఎప్పుడు అనిపించింది ఈ మాట? ఎప్పుడు ఇవన్నీ ఎప్పుడు కనబడ్డాయి? ఇప్పుడు దేవుడు చెప్పినప్పుడా, సాతాను చెప్పినప్పుడా? చెప్పగా ఆ స్త్రీతో చెప్పగా ఎవరు చెప్పారమ్మా? బ్రదర్ ఎవరు చెప్పారు? సైతాన్ చెప్పింది ఆ స్త్రీతోటి. ఏం చెప్పింది? నువ్వు తింటే ఇట్లయితావు, అట్లయితావు, అంటావు, ఇదైతావు అన్ని చెప్పిన తర్వాత ఆ స్త్రీ అప్పుడు చూసింది పండుగ. చూడగానే ఆ వృక్ష ఫలం ఎలా కనబడుతుందంటే ఆహారానికి మంచిది, ఇంకా అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది, ఇవన్నీ దాంట్లో కనబడుతున్నాయి. కనుక ఇప్పుడు అన్ని వేసేయమంటే మొత్తం మర్చిపోయింది. ఇప్పుడు ఈ మొత్తం హృదయం అంతా నిండిపోయింది ఆ పండే. ఏం పండు? ఏం పండు? దేవుడు తన పండు. బాబు ఆమె అనురాలు మనం చేసుకోకూడదు, అది మంచిది కాదు అని తల్లిదండ్రులు ఎంత బోధ చేసినా లేదు 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 లేదు, కుదరనే కుదరదు, లేనే తానే. ఆమె గురించి కొంచెం చెప్పు అంటే చెప్తాడు. ఇక చిట్ట మొత్తం ఇస్తారు ఇట్లా. ఎట్లా? ఆమె చూచుటకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది, తినుటకు అందమైనది, ఆహారములకు మంచిది, మంచి బిర్యానీ వండుతుంది అని చెప్పాడు. ఈ విధంగా అన్ని చెప్పి 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 పోనీ అని చెప్పేసి తల్లిదండ్రులు తీసుకొచ్చి పోనీ రా ఎట్లా బతకని విధానం చేసేస్తే సంవత్సరం కానే కాదు. ఏంది ఇక్కడ సంవత్సరం కూడా కాలేదు. ఆరామావ దగ్గర తిన్నగానే ఏమైపోయింది అసలు? ఉన్న బట్టలు కూడా పోయాయి, పాపం దిగమ్మడి అయిపోయారు. దేవుడు వచ్చాడు, ఏం చేసావు? నాకు తెలియదు, నీకు తెలియదు, ఇంట్లో కొట్టారు. ఎవరు? ఆరామమ్మ. నువ్వే చేసావు. లేదు లేదు నువ్వే చేసావు. అవునా కాదు? కొట్టాడు పెట్టిందా కదా? ఈ విధంగా ఎవరైతే చెప్పగా ఏం చెప్పింది? ఇప్పుడు చూపించింది, లోకంని చూపించింది. అంతవరకు యేసును చూసినప్పుడు గురువుగానే కనబడ్డాడు. ఎవరికి? ఇస్కారియోతు యూదకు. కానీ సాతాను అతనిలో ప్రవేశించిన తర్వాత ఈ గురువు కంటే ఎక్కువ ఎవరు కనబడుతుంది? తనం కనబడుతుంది. సహోదరుడు, ఆ సహోదరి, యేసయ్య మనకు ఆశ్రయం దుర్గముగా ఉండాలి. కానీ ఎలా? ఇతను పోయి లోకం వచ్చు, ఇతడు వద్దు నాకు, ఇతని మాట వద్దు నాకు, లోకంలో ఎంజాయ్ ఉండాలి, కొంచెం శుద్ధించాలి, కొంచెం సంతోషించాలి, అందరితో పాటు నేను ఉండాలని నీవు అనుకున్నా వెనుకో నీకు అది దొరుకుతుంది, నాకు దొరకదు. ఏం దొరికింది? ఇస్కారియోతుకు ఏం దొరికిందమ్మా? వివేకమిచ్చి రమ్యమైంది, అందమైంది, అన్ని అనుకున్నది కదా ఈ అమ్మ. తిన్నది కదా, తిన్న తర్వాత ఏం దంతం దొరికింది? ఉన్నందం పోయింది. దేవుడు మహిమా ప్రభావములతో కిరీటాన్ని ధరింపజేశాడు. 8వ కీర్తన చదువుకోండి ఇంటికి పోయిన తర్వాత. మహిమా ప్రభావుడితో వారికి ఏం చేశాడు? కిరీటములు ధరింపజేశాడు. అనగా దిగంబర శరీరం మీద దేవునికి మహిమ కమ్ముకొని ఉందన్నమాట. ఒక లైట్ మనం చూస్తాం కదా, లైట్. ఆ లైట్ ఎలా ఉంటుంది మనకి తెలియదు, మొత్తం లైట్ కనబడుతుంది, దానితో వెలిగే. లోపల ఏముంది మనకు కనబడతా? ఏం కనబడదు. మనకి అప్పటికి వస్త్రం లేదు, అదముకోవచ్చు. కానీ దేవుని మహిమ ప్రభావం వాడిని కమ్మేసింది అనమాట. ఎప్పుడైతే ఈ పండును చూసి అది అందమైంది, అది రుచగలిగింది, అది వివేకం ఇస్తుందని చెప్పేసి దేవుని మాటను అతిక్రమించి తిన్నారో ఆ మహిమ తొలగిపోయింది. ఏమైంది?
మహిమ. ఇప్పుడు ఎట్లున్నారు? దిగంబర శరీరం. ఏం చేశారు? అందమైందే కానీ నీకేమైపోయింది? అది ఎలా చూపించింది నీకు? అందమైందిగా చూపించింది, ఆహారం మంచిదిగా చూపించింది. ఈ రోజు కూడా ప్రతి విశ్వాసికి సైతాన్ ఏం చేస్తాడంటే లోకాన్ని చూపిస్తాడు. నీకు ఏ ఆశ ఉందో అదే చూపిస్తాడు. నీకు ధనం కావాలా అది చూపిస్తాడు, నీకు ఈ లోకంలో అందం కావాలా అది చూపిస్తాడు, ఈ లోకంలో నువ్వు ఏది ఆశిస్తున్నావో అదే చూపిస్తాడు. చూపించి మోసం చేస్తాడు. మోసగారు ఉంటారు. హైదరాబాద్లో కోటి ఏరియాలో షర్ట్లు అమ్ముతారండి. 20 రూపాయలు 20 రూపాయలు 20 రూపాయలు 20 రూపాయలు అంటాడు. కొత్త షర్ట్ ఉంటాయండి 20 రూపాయలు. నేను సుదర్శన్ రాజు వచ్చాడు కదా, ఆయన ఒకరోజు కోటి వెళ్ళాడు బాబు చిన్నప్పుడు. 20 రూపాయలు కానీ ఆడే చేశాడు. 2-3 షర్ట్ వేస్తున్నాడు. 20 రూపాయలు కదా వేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి చూస్తే చినిగిపోయిన షర్ట్లు అవి. ప్యాకింగ్ ఎలా ఉంది సార్? ప్యాకింగ్ ఎలా ఉంటుంది? రైమండ్ షర్ట్ ప్యాకింగ్ ఎలా ఉంటుంది? అలా షర్ట్ ప్యాకింగ్ ఉంటుంది. మొత్తం చిరిగిపోయిన షర్ట్ పడేసాడు. ఏం చేశాడు? సైతానికి మోసం చేస్తుంది. నీకు ఎలా చూపిస్తుంది? అందంగా, మంచిదిగా, గొప్పదిగా, తక్కువకి వస్తున్నట్టుగా చూపిస్తుంది. కానీ తక్కువ లేదు నా ఎక్కువ లేదు. పడేసిన షర్ట్ 20 రూపాయలు వేస్ట్ అయిపోయాయి. కనుక ఇప్పుడు యేసు కంటే ఎక్కువ దేవుడు మనకిచ్చేవి శ్రేష్టమైనవి. సాతాను మనకిచ్చేది ఎలాంటిది తెలుసా? మనం ఉన్నది మనం దోచుకుంటాడు తప్ప వాడికి మనకి ఏమి ఇచ్చేది ఉండదు. కనుక ఇప్పుడు యేసయ్య మనకి ఎలా ఉండాలి? ఇప్పుడు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. సరే, ఇంతవరకు చాలు కానీ కొంచెం ముందుకెళ్తాం. అదే కీర్తన భాగంలో లాస్ట్ వర్షం చదవడమ్మా. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. 10వ వచనం. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. అన్ని జనులలో నేను మహోన్నతుడు అగుదును. భూమి మీద నేను మహోన్నతుడు నగుదును. చాలు. ఊరకుండుడి, నేనే దేవుడు. నేనే అనే మాట ఈ లోకంలో నేనే దేవుణ్ణి అని చెప్పిన వాడు ఎవరు లేరండి. ఎవరు? దేవతలు అనబడిన వారు ఎంతో మంది ఉన్నారు కదా, నేనే అని చెప్పిన వాడు ఎవరు లేరు. మీకు లోకంలో చరిత్ర బాగా తెలుసు. మీకు ఎవరైనా లోకమును జయించి మహారాజ్యమును స్థాపించి ప్రపంచానికి రాజుగా ఉన్నవారు చాలా మంది మనకు తెలుసు. అనక తెలుసు. అలాంటి వారు ఎవరైనా మరణమును జయించగలిగారు, రాజ్యాన్ని జయించగలిగారు, ప్రపంచాన్ని జయించగలిగారు. దేని చేత? కత్తి చేత. కానీ మరణము జయించిన వాడు మరణం జయించలేదు. ప్రపంచాన్ని జయించావు కదా, కనీసం పాపాన్ని నువ్వు జయించావా? మరి ఎవరన్నా ప్రపంచంలో ఏ రాజైనా ఏ చక్రవర్తి అయినా కత్తి పట్టుకొని వచ్చి ప్రపంచాన్ని జయించిన వీరులు ఉన్నారు కొంతమంది. ఓ నేనంటే ఏమనుకున్నావు? కానీ కత్తి పట్టుకోకుండా మాట చేత ప్రపంచాన్ని జయించిన వీరుడు ఒకడు ఉన్నాడు. ప్రేమ. ప్రపంచంలో నువ్వు ఏ మూలకెళ్ళు ఎవరుంటారు? క్రీస్తు దాసులు ఉంటారు, యేసు పౌరులు ఉంటారు. ఎందుకున్నారు? ఎక్కడో ఉన్నటువంటి ఆ ప్రేమ అతని హృదయాన్ని తాకింది. అతని వారసునిగా లోకాన్ని జయించినట్టుగా నిన్ను కూడా జయించింది. అతను ఈరోజు ఆ ప్రేమ మనకు వచ్చి మనం జయించింది కనుక ఈరోజు మనం ఆ ప్రేమ ద్వారా మేము ఇక్కడికి వచ్చినప్పుడు యేసయ్య సన్నిధిలోనికి వచ్చాం. ఆయన పౌరసత్వం మనకు దొరికింది. మన పరలోక పౌరులం, యేసయ్య రాజ్యం యొక్క హక్కుదారులం మనం. అవునా కదా? అవునా కదా? దేని చేత? ఖడ్గం పట్టుకుని వచ్చాడు దగ్గరికి. ప్రేమ. అవునా కదా? అందుకే గుర్రం జాషువా ఒక మాట పాడాడనమాట. ప్రపంచంలో ఎవడో ఒక విల్లు పట్టుకుని వచ్చాడు, ఒక ధనుసు పట్టుకుని వచ్చాడంట. కానీ యేసురాజు ఏం పట్టుకుని వచ్చాడు తెలుసా? ప్రేమ పట్టుకొని లోకాన్ని చేయించాడని చెప్పాడు. గుర్రం జాషువా పద్ధతి చాలా బాగుంటుంది. ఈ విధంగా ఎంతో మంది ఎన్నో సాహస కార్యాలు చేశారు. కానీ లోకం పుట్టింది మనకు మన చేతులలో.
నీటి మీద నడిచిన వాడు ఎవరైనా ఉన్నాడా? ఎవరైనా మన ప్రభువైన యేసుక్రీస్తు ఎలా నడిచాడు? నీటి మీద నడిచాడు. అవునా కదా? నడిచాడా లేదా? నీటి మీద నడిచిన వాడు ఎవరు? యేసుక్రీస్తు వాడు. యేసుక్రీస్తుతో పాటు పేతురు కూడా నడిచాడు. అలాగే లోకమనే ఈ సముద్రములో అందరూ లోకమనే సముద్రములో పాపములో మునిగిపోతున్నారు. కానీ యేసుక్రీస్తు ఈ లోకమనే సముద్రములో ఎప్పుడు మునిగిపోలేదు, పాపములో మునిగిపోలేదు. నాలో పాపం ఉన్నది ఎవరైనా మీరు నిరూపించగలరని ఒక సవాల్ చేశాడు. ఇప్పటి వరకు ఎవరు నిరూపించలేకపోయారు. యేసు పవిత్రుడు. యేసు ఎవరు? పరిశుద్ధుడు. అలాగే పేతురు నీటి మీద నడవలేదు కానీ యేసుక్రీస్తుని చూసిన తర్వాత నడిచాడు, ఆయన నడిపించాడు. అలాగే ఇప్పుడు యేసుక్రీస్తు పాపమును జయించి ఈ లోకం అనే పాప సముద్రం పైన నడిచాడు, ఎప్పుడు మునిగిపోలేదు. అలాగే నువ్వు యేసుని మాటకు నమ్మితే యేసు నిన్ను కూడా ఆ నీటి పైన నడిపించగలడు. అనగా సముద్రం ఎక్కడ మీరు దీనికి అర్థం ఏంటి తెలుసా? పాపం అనే నీటిలో నువ్వు పడిపోకుండా ఆ పాపం మీద నీకు జయమునిచ్చి ఆ అదే పాపం మీద నేను నడిపిస్తాడు. ఎవరున్నారు తోడు? యేసు. యేసు లేకుంటే పేతురు నడవగలడా? అసలు నడవడం నాకు తెలియదు. యేసును ఎప్పుడైతే చూశాడు, ప్రభువా నీవే అయితే నేను కూడా నీటి మీద నడిచినట్టుగా నాకు దా. ఈరోజు యేసును వెంబడిస్తే నీకు పాపం మీద జయం. అదే పాపము సముద్రంలో ఇన్నిసార్లు మునిగిపోయావు కదా, ఇప్పుడు మునిగిపోవడం కాదు, దాని మీద నడిపిస్తాడు. ఎవరు నడిపిస్తారు? ఇప్పుడు యేసు నడిపిస్తాడు. అవునా కదా? పాపపు తలంపుల చేత పాపపు చిట్టాలు ఎవరు చెప్పారు? ఇప్పుడు సాతాను చెప్పిన తర్వాత మునిగిపోయాము లోపలికి, యేసు చెప్పిన తర్వాత మళ్ళీ లేస్తాం పైకి. ఒకసారి యేసును వెంబడిస్తూ కూడా ఒకసారి ఏం చేశాడు? గాలిని అటు ఇటు చూసిన తర్వాత గాలిని చూడగానే అంత లోపలికి మునిగిపోతాడు. యేసును చూసినంత కాలం మాత్రం నీటి మీద నడిచాడు. ఈ రోజు మనం పాపం మీద మనకు విజయం ఉండాలి. ఎప్పుడైనా మనం లోకం మీద ఉండాలి, మనం లోకంలో దిగిపోకూడదు అనుకుంటే ఎంతసేపు నువ్వు యేసు చూస్తావో అంతసేపు నువ్వు లోకం మీద నడుస్తావు, పాపం మీద ఉంటావు, పాపంలో లోపలికి దిగిపోవు. కానీ ఎప్పుడైతే యేసును చూడకుండా అటు ఇటు గాలిని సముద్రాన్ని చూస్తావో మళ్ళీ ఏమైపోతావు? పాపంలో పడుతుంది. అవునా కదా? చాలా మంది ఇక్కడ నుంచి అంత దూరం ప్రయాణం చేశారు. నేనంటే ఏమనుకున్నావు? పరిశుద్ధుని అనుకొని తమకు తాము ఏదో గొప్పవాన్ని అనుకున్నారు. యేసును చూడడం మర్చిపోయారు, లోపలికి దిగిపోయారు. తమ జీవితం అంతా ఇప్పుడు ఏమైపోయింది? పాపం. అరే ఇంతకాలం నీటి మీద నడిచావు కదా, ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? లోపలికి దిగిపోయాడు. నీటి లోపలికి ఉంటారా మనిషి? పాపం చేత అపరాధం చేత ఏమైపోతారు? చచ్చిపోతావు. కనుక మనం చచ్చిపోకుండా బ్రతికి ఉండాలంటే, ఈ పాపం అనే లోకంలో బ్రతికి ఉండాలంటే, ఆత్మీయంగా నువ్వు జీవించి ఉండాలంటే యేసును చూస్తూ ఏం చెప్పాడు? విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించు వాడైనా యేసు వైపు చూచు ఈ పరుగు పందెములైనా ఓపికతో గాలి రాని వర్షం రాని ఏమన్నా రాని యేసును చూడు. అవునా కదా? గాలి వస్తుంది రాని, సముద్రం కాబట్టి ఏమొస్తుంది? గాలి వస్తుంది, తుఫాను వస్తుంది, అలలు వస్తాయి. ఏమొచ్చినా సరే ఏం చూడాలి నువ్వు? గాలిని చూడకు, తుఫాను చూడకు, సముద్రాన్ని చూడకు, యేసును చూడు. యేసును చూసినంతసేపు పేతురు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు నీటి పైన ఉన్నాడు. ఎప్పుడైతే యేసును చూడడం మానేశాడో నీటి లోపలికి వెళ్ళిపోతున్నాడు. ప్రభువా నేను ఏమైపోతున్నాను? నీకు తెలుస్తుందా నశించిపోయినప్పుడు? ఏమో లోకం చూస్తావు, అటు చూస్తావు, ఇటు చూస్తావు, ఇటు పక్కన చూస్తావు. ఏంటి వాళ్ళు చూడ ఎంత బాగా బతుకుతున్నారు. ఇన్ని రోజులు సంఘంకి వెళ్ళబట్టి ఏంటి మమ్మీ సంఘంకి వెళ్తున్నావు, ఏముంది మనకి వాళ్ళు చూడు అని అనుకున్నావు అనుకో, అటు ఇటు చూసావు అనుకో, ఏం చేస్తావు? నువ్వని లోపలికి మునిగిపోతావు. అది ఉండవునా? విశ్వాస ప్రయాణంలో ఏం చేయాలి? ఇప్పుడు యేసునే చూడాలి. దేన్ని చూడకు, చూపిస్తున్నది సాతాను చేస్తుంది. చూపిస్తు చూడు, ఆ చెట్టు చూడు, ఆ వృక్షం చూడు, ఆ ఫలం చూడు, ఆ అందం చూడు, ఆ అల చూడు, ఆ సముద్రం చూడు, ఏమేమో చూపిస్తుంది. ఏం చూపించినా సరే నువ్వు దేన్ని చూడకూడదు, యేసునే చూడు. యేసును చూస్తే నీకు జయం. యేసును చూడకుండా నీకు దేన్ని చూసినా హాని కాబట్టి. అవునా కదా? అంటే దేవుడు చెప్తున్నాడు నేనే ప్రభు చెప్పాడు. ఆ విధంగా నేనే అన్నటువంటి ఆది కాలంలో చెప్పిన మన దేవుడు, నేనే లోకమును సృష్టించిన వాడను, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడు, నా వైపు చూసి నేనే దేవుడను,
మరి ఒక దేవుడు లేడు అని చెప్పినాడు. ఆయనే ఆది అందున ఆ దేవుడే, ఆ వాక్యమే, ఆయన లేకుండా ఏమీ కలగలేదు. ఆయనే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో ఆ వాక్యమే శరీరధారిగా నివసించింది. ఈయన చెప్తున్నాడు, నేనే పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారమును. నేనే అన్న ఆ వాక్యమే ఈరోజు చెప్తున్నాను, నేనే అల్ఫయు ఒమేగానై ఉన్నాను. మరణము లేని దేవుడు నీకోసం మరణించి తిరిగి లేచి పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ చనిపోడు అని చెప్పాడు. నీకు నిత్య జీవాన్ని ఇచ్చేవాడు వాడు నేనే ప్రభు చెప్పాడు. నేనే అన్న మాట చెప్పిన మన ప్రభుని యేసుక్రీస్తు తప్ప ఈ లోకంలో ఎవడు నీకు నిత్య జీవం ఇచ్చేవాడు. అలా కదా, నీకు ఆయుష్ని ఇచ్చేవాడు, నీకోసం ప్రాణం పెట్టినవాడు, నిన్ను సంరక్షిస్తున్నవాడు, నిన్ను నీటి మీద నడవజేసిన దేవుడు, నిన్ను లోకమనే పాపంలో మునిగిపోకుండా నీకంటే విద్యావంతులు, నీకంటే గనులు, నీకంటే గొప్పవారు, నీకంటే జ్ఞానవంతులు లోకమనే పాపములో మునిగిపోయారు. అవునా లేదా? ఏం చదువుకున్నావు అని చెప్తే డాక్టర్. ఎక్కడున్నావంటే పాపంలో. ఏం చదువుకున్నావు అంటే కలెక్టర్. ఎక్కడున్నావంటే కానీ చదువు లేకపోయినా, లోకంలో ధనము లేకపోయినా, పేతురు నువ్వేం చేస్తున్నావు? నీటి లోపల ఉన్నావా, నీటి పైన ఉన్నావంటే నేను నీటి పైన ఉన్నాను. అన్ని చదువులు నేర్చినవాడు పాపం అనే లోపల దిగిపోయాడు. కానీ ఏ చదువు నేర్చుకోకపోయినా యేసును వెంబడించిన పేతురు నీటి పైన అనగా పాపం పైన విజయాన్ని సాధించాడు. నేను పరిశుద్ధులు కనుక మీరు పరిశుద్ధులై ఉండవాలని ప్రభు చెప్తే తర్వాత పౌలు చెప్పాడు, నిజం తెలుసా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకుని అనగా యేసు క్రీస్తు ఎలా నీటిపైన నడిచాడో అపోస్తలులు కూడా అదే నీటిపైన నడిచిపోతున్నారు. యేసు క్రీస్తు పాపంలో పడిపోలేదు. మీరు కూడా పాపంలో పడిపోకుండా, ఓడిపోకుండా పరిశుద్ధంగా తమ బతుకు జీవించారు. మనకేం లేకపోవచ్చు లోకంలో. ధనం ఉందా? లేదు. ఉద్యోగం ఉందా? లేకపోవచ్చు. ధన ఐశ్వర్యవంతులా? కాకపోవచ్చు. కానీ ఏం లేకపోయిన వారికి ఉన్నది ఒకటే పరిశుద్ధత. ఏం లేకపోయిన వారికి ఉన్నది ఒకటే యేసు నామం. అవునా కదా? శృంగారం అను దేవాలయం దారమున ఒక కుంటివాడు కూర్చున్నాడు. పేతురు, యోహానుడు అదే దేవాలయంలోకి వెళ్ళి వాళ్ళకు చూపున ప్రార్థన చేయడానికి వెళ్తున్నాం. ఉంచుకొచ్చి 3 గంటల సమయం. అది ప్రార్థన సమయం వాళ్ళకి, యూదులకు. ఆ ప్రార్థన సమయానికి వీరిద్దరు వెళ్ళిపోతున్నప్పుడు ఆ కుంటివాడు అడుగుతున్నాడు, ఏమో నాకు ఏమైనా ఇస్తారేమో అని వీళ్ళని చూస్తే అందరూ అనుకున్నాడు, వీళ్ళు అడుగుతున్నాడు. పేతురు అన్నాడు, గట్టి చూడు ఇక్కడ అన్నాడు. గట్టి చూడు మనకు ఇంకేం కనిపించింది, ఇంకేమి ఇస్తాడు నాయన? వీళ్ళందరేమో ఒకటి రూపాయి 2 రూపాయలు ఇచ్చిపోతారు. ఏమి ఇస్తాం మనం? తెచ్చుకుంటే ఉన్నాం, కూర్చున్నాం, రూపాయి 2 రూపాయలు ఇచ్చిపోతాం, 10 రూపాయలు ఇస్తాం, అంతకన్నా ఎక్కడ ఇయ్యం. ఇక్కడ చూడు అనగానే ఆయన కూడా వీరి దగ్గర ఏమవుతాను చూడు కానీ బాగా చూస్తున్నాడు. చూడమని చెప్పిన వాడు చూడు చెప్పకుండా ఏమంటుందా సార్ ఇయ్య రూపాయలు అయిపోతుంది కదా, చెప్పకుండా అక్కడ చెప్తున్నాడు, మా దగ్గర వెండి బంగారాలు లేవని. అప్పుడు కాలంలో వెండి బంగారాలే ధనం. మన దగ్గర ఏది కరెన్సీ లేదు, వెండి బంగారాలే ధనం కనుక ఇప్పుడు చెప్తున్నాడు, మా వైపు చూడన్నాడు, మా దగ్గర వెండి బంగారం లేవన్నాడు. ఈయన అరే ఈ కుంటోడికి ఏంటి భిక్షగానికి అర్థమైపోతలేదు. చూడమన్నాడు, చూస్తున్నాడు, ఏమైనా ఇస్తాడేమని ఆశిస్తున్నాడు, కానీ మరి ఏం లేదంటాడు. మరి ఏం లేడు ఎందుకు వల్ల నువ్వు టైం వేస్ట్, ఇంకెవరైనా వస్తే వాళ్ళ దగ్గర అనుకుంటారు కదా అని అనుకుంటా. కానీ మా దగ్గర వెండి బంగారు లేవు, కానీ మా కలిగినది నీకు ఇస్తున్నాము, యేసుక్రీస్తు నామమున లేచి నడుమని చెప్పి వాడిని పైకి లేపెట్టాడు. ఆ కుంటుకతో కుంటివాడు, భిక్షాటన చేసుకునేవాడు, యేసుక్రీస్తు నామమున పేతురు, యోహానుడు పైకి లేవగానే వాని చీలమంటలు ఏమైపోతే బలం పొందుకుని, నరాలు బలం పొందుకుని దిగ్గున లేచి వాడు గంతులేస్తూ దేవాలయములోనికి వెళ్ళిపోయాడు. అంతకుముందు బయట ఉండే భిక్షాటన చేసుకుంటాడు, అమ్మా రూపాయి ఇవ్వంటున్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే వెండి బంగారం లేని ఈ పేతురు, యోహానుడు ఏమిచ్చారు? వారి కాళ్ళకు బలమునిచ్చారు. కుంటివాడు ఎలా నడుస్తున్నాడు? అవును అలాగే ఉంటుంది. ఇంతకాలం బయట ఉండి, దేవునికి బయట ఉండి అడక తిని ఆ గుడి దగ్గర ఈ గుడి దగ్గర, అయ్యా ఆరోగ్యం కావాలి, అమ్మా ఐశ్వర్యం కావాలి, అయ్యా ఇల్లు కావాలని ఆ కొండ ఎక్కావు, ఈ కొండ దిగావు, అక్కడికి వెళ్ళావు, ఇక్కడికి వెళ్ళావు, ఏం దొరకలేదు. అప్పుడే కుంటోడు ఎప్పుడు భిక్షాటనే. కానీ మాత వెండి బంగారం లేవు, మా దగ్గర వెండి బంగారాల కంటే మిన్నైన యేసయ్య అనే యేసు నామం ఉన్నది. అది సర్వశక్తి గల దేవుని నామం, ప్రతి నామం కంటే ఉన్నతమైన నామం. ఆ నామమున నేను ఏం చేస్తున్నా? ఇప్పుడు ఇంతకాలం అడుక్కునే బతుకు నుంచి విముక్తి. అవునా కదా?
పుట్టుగుడ్డి వాడు ఎంతకాలం అడుగు తింటావు? యేసు దగ్గరికి వచ్చిన తర్వాత అడగదిన అవసరం లేదు. నువ్వు రాజువైన యాజక సమూహముగా, దేవుని సొత్తుగా, పరిశుద్ధ జనముగా నేను దేవుడు చేస్తాడు. ఇప్పుడు ఆయన కొడుకు అయిన తర్వాత యేసయ్య మహారాజు అంటే కొడుకు, అతని కూతురు అవుతుంది. నేను అడుగుతావు? అడుగుతున్నావా? ఆ కొండ మీదకి అయ్యా పిచ్చవే అంటావా? రాజుకుంటాడు అడుగుంటాడా? అడగక ముందు ఆయనకి ఏం కావాలని వస్తున్నాండి. అడగక ముందే రాజు కొడుకు ఎక్కడ వెళ్ళినా అడగక ముందే. అవునా కదా? ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ మనవడు ఉన్నాడు, ఎక్కడికైనా వెళ్ళాడు అనుకోండి, అడిగే అవసరం అతనికి. ఆయనకి ఏం కావాలో అన్ని ఏం చేస్తున్నాయి ప్రజలు, ప్రభుత్వం చేసేస్తుంది అంతే. అవునా కదా? అమెరికా ప్రెసిడెంట్ ఉన్నాడు, అతను కూతురు వచ్చింది అనుకో, అడిగే అవసరమా? ఏం కావాలో ఏం చేస్తుంది, వచ్చేస్తారంతే, చేసేస్తారంతే. నీవు దేవుని కుమార్తెగా మారిపోతే నీకేం కావాలో అన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అది కావాలి. కానీ ఎప్పుడు కుంటివాడుగా ఉండి ఎక్కడ దారబంధం దగ్గర నుండి అడుక్కోవడం, ఇది మనము దేవునిలోనికి రాకముందు చేసిన పని. నిజంగా చెప్పండి అమ్మ, యేసుక్రీస్తుని ఎరగకముందు ఏం పని చేసినాం మనం? అడగతిన భక్తి నిజమా కాదు? అడగతినవా? ఏసారి కోసం అడగతిన్నావా? ఏం చెప్తాం? రాజులైన యాచక ఇంతకాలం ఆ గుడి దగ్గర అడుక్కుంటాం కదా, ఇప్పుడు మనం ముఖ్యం వేసుకుని చూద్దాం. 10 రూపాయలు తీసుకుంటావా? 10 రూపాయలు తీసుకుంటావా? ఇప్పుడు తీసుకుంటావా? ఏమనుకున్నావు? నేను ఏమనుకున్నావు? ఏసయ్య బిడ్డని నువ్వు చెప్పుకోవడం కాదు, నీ ఇంటి పక్కన కూడా చెప్తాడు. అది ఎవరి బిడ్డలు? ఎవరి బిడ్డలు? అది ఎవరి బిడ్డ? అది ఎవరి బిడ్డ? దేవుని బిడ్డ. అడుక్కునేవాడు వాళ్ళు అడుక్కుంటాడు, నువ్వు అడుపు. నీకు లేకపోయినా సరే అడుపు, వెతుకు, సమయానికి ఇస్తాడు దేవుడు. ఆ కొంచెము పిండిలోనే నాకు కొంచెం ఒక రొట్టె తీసుకొచ్చి నాకు తీసుకురా అని చెప్పిన తర్వాత ప్రవక్త కదా మాట విన్నది, వెళ్ళింది, రొట్టె చేసింది, అతనికి ఇచ్చింది, తిన్నాడు. అతను రొట్టె చేసుకుని తన కొడుకు ఇచ్చింది, కొడుకు తిన్నాడు, ఆమె తిన్నది. తర్వాత ఇంకా పిండి అట్లా ఉంది. ఒకటి రొట్టెకయ్యే పిండి ప్రవక్తకి ఇచ్చిన తర్వాత కొడుకు తిన్నాడు, ఆమె తిన్నది, ప్రవక్త తిన్నాడు, ఇంకా పిండి అట్లే ఉంది. సరే ఈరోజు అయిపోయింది, నైట్ చేసింది, మళ్ళీ నైట్ ముగ్గురు తిన్నారు, మళ్ళీ అట్లే ఉంది పిండి. అరే ఈరోజు అయిపోయింది, రేపు చేసింది, మళ్ళీ రేపు ముగ్గురు తిన్నారు, మళ్ళీ పిండి అట్లే ఉంది. ఇదేం ఆశీర్వాదం? అదే ఆశీర్వాదం. నువ్వు 10 లక్షలు సంపాదించినా నీకు నెల వచ్చిన రూపాయి ఉండదు. నువ్వు 10 లక్షలు సంపాదించిన నెల వచ్చే వరకు రూపాయి ఉండదు. కానీ యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమునిస్తుంది, నరుల కష్టం చేత దాన్ని ఎక్కువగా చేసుకోనలేరు అని వాక్యం తెలుస్తుంది. వాడు 10 రూపాయలు సంపాదించినా వాడు సుఖంగా వస్తాడు దేవుని ఆశీర్వాదం ఉంటే. మీరు 1,00,000 రూపాయలు సంపాదించిన లాస్ట్కు అప్పులు అడుకోవడమే. అయ్యా ఏమని ఇస్తావా? అప్పులు 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 అప్పులే అప్పులే, నీ జీవితమే అప్పులు. యేసు లేడు నీ జీవితంలో, ఏం లేడు, ఆశీర్వాదం లేదు. 10 రూపాయలు దేవుడిచ్చిన ఆశీర్వాదము తీకుంటే అదే ఆశీర్వాదం ఉంటుంది. నిజమా లేదా? నేను హైదరాబాద్లో చాలా మంది చూశాను, బాగా పని చేసుకున్నాడు, సొంత ఇల్లు కట్టుకున్నాడు ఉన్నాడు, 1,00,000 రూపాయలు జీతం చేసిన వాడు ఇప్పటికీ ఏమన్నాడు తెలుసా? రెంటిల్లో కిరాయిలు ఉన్నాడు. వాడికి ఆశీర్వాదం లేదు, నీకు ఆశీర్వాదం ఏం చేద్దాం? మనకేం కావాలి? ఆశీర్వాదం కావాలా వద్దా? ఉద్యోగం అవసరం లేదు, నీకు ఆశీర్వాదం కావాలి. ఫస్ట్ చిన్న పని కావచ్చు, దేవుడిని ఆశీర్వదిస్తే ఆశీర్వాదం, యెహోవా ఆశీర్వాదం ఏమిస్తుంది తెలుసా? ఐశ్వర్యం ఇస్తుంది. ఆత్మీయంగా ఐశ్వర్యమే, శరీరంగా ఐశ్వర్యమే. ఆ ఆశీర్వాదం అనుకోండి ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ కొంట దొరుకుతుంది? అవునా కదా? యెహోవా ఆశీర్వాదం. ఈ విధంగా సారెపత్ర దేవుల దగ్గరికి వెళ్ళాడు, అక్కడ కూడా రొట్టె స్వభావం ఏం దొరుకుతుంది? సమృద్ధి. అక్కడ కూడా కాకిదార పంపించిన సమృద్ధి, విధవరాల దగ్గర కూడా సమృద్ధి. ఆమెకు సమృద్ధి ఉంది, ఈయన కూడా సమృద్ధి. మనం ఎక్కడున్నా మనకు సమృద్ధి. ఎందుకనగా యెహోవా భక్తులం మనం. మనకి ఎక్కడికి వెళ్ళినా మనం నిజంగా నువ్వు యేసుక్రీస్తు ఆశీర్వదింపబడిన వ్యక్తి అయితే నిన్ను దేవుడు ఒక ప్రవక్తగా చేశాడు. మనం ఒట్టివారం కాదండి. మీరు అనుకోవచ్చు నేను చిన్న విశ్వాసని, మా పాస్టర్ గారు పెద్దోడు అంటే కాదండి. మనం అందరం సపోర్టులం, మనం యేసయ్య పిల్లలం. అవునా కదా? మనం అందరం ఎవరు? యేసయ్యకు కొడుకులం, కూతురులం. కనుక ఒక తల్లికి తండ్రికి 2 కొడుకులు ఉంటే, 3 కొడుకులున్నా, 5 మంది కొడుకులున్నా అందరినీ సమానంగా చూస్తారు, అందరికీ సమానంగా ప్రేమను వంచుతారు. అలాగే మన యేసయ్యకు మనం అందరం పిల్లలే కనుక మనందరినీ యేసయ్య సమానంగా చూస్తారు. నిన్ను దేవుడు ఒక ప్రవక్తగా, ఒక శిష్యునిగా నేను అభిషేకించిన తర్వాత నీవు ఎక్కడికి వెళ్ళినా నిన్ను పోషించే బాధ్యత నీ ప్రభువు నీకు. అందుకే ప్రభు చెప్పాడు, యుగ సమాప్తి వరకు నేను మీతో పాటు ఉంటాను, నేను ఎన్నడూ విడువను, ఎన్నడూ ఎడబాయను అన్నాడు.
మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మీరు చింతింపకుడి. మీ చింత యావత్తు ఆయన మీద వేడి, అన్ని జనులు వీటి విషయమై చింతించుదురు. కానీ మీకు అవన్నీ కావాలనని మీ పరలోకపు తండ్రికి ఆల్రెడీ తెలుసు. తెలుసా లేదా? అవును నరేష్, నీకేం కావాలో, స్కూల్ ఫీజు కట్టాలో, కాలేజ్ ఫీజు కట్టాలో, నీ బండి పెట్రోల్ కావాలో మీ డాడీ తెలుసా? నీకే తెలుసా? మీ డాడీ తెలుసా అని? మావాడికి ఇంత కావాలని తీసి పెట్టేస్తాడు అంతే. మావాడు పెద్ద అవుతున్నాడు, ఇప్పుడు వాడికి ఏం కావాలి? కొంచెం తల సమకూర్చి పెట్టాలి, వాడి కోసం ఇల్లు కట్టి పెట్టాలి. ఎవరికి తెలుసు ఇవన్నీ? వాళ్ళ డాడీ వాళ్ళకి వాళ్ళు రాత్రి పగలు కష్టపడతారు, ఏమో చేస్తారు. ఎందుకు కష్టపడుతున్నారు వాళ్ళు? తమ పిల్లలు బాగుంటారని. మరి నీ పరలోకపు తండ్రి కష్టపడరు కదా? తన్ను ఏర్పరచుకున్న వారు వేయింబవులు మరి పెట్టుకుంటుండగా దేవుడు వారికి అన్యాయించడు, వారికి అనుగ్రహించి వాడు ఉన్నాడు. అవునా కదా? అవునా కదా? మన శరీరకు కూడా మన తల్లిదండ్రులు మన కోసం ఎంత కష్టపడితే మన పరలోకపు తండ్రి ఎంత కష్టపడ్డాడు తెలుసా? నిన్ను నరకం పోతున్న నిన్ను పాము చేసి అతిక్రమం చేసి నరక అంచులోకి వెళ్ళిపోయి ఆ నరకములో కాలి నీ ఆత్మ నశించిపోకుండా ఉండాలని నేను బ్రతికించుకోవడానికి పరలోకములు ఉన్న మహాదేవుడే, ఆత్మయున్న ఆ దేవుడే శరీర రూపాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చి తన పరిశుద్ధ రక్తాన్ని నీ కోసం కార్చి సిలువలో శ్రమను అనుభవించాడు. భారమైన సిలువను మోసుకున్నాడు. ఏం చేసినాడు? కొరడా దెబ్బలు తిన్నాడు, ఉమ్మును మోసుకున్నాడు. నీ కోసం ఇంతగా సహించి తన ప్రాణాన్ని నీ కోసం అర్పించాడు. నిన్ను ప్రేమించి నిన్ను రక్షించుకున్నాడు. ఆయన ప్రాణం అర్పించాడు కనుకనే ఈరోజు ఆయన విశ్వాసం మూలముగా దేవుని కుమారులుగా కుమార్తెలుగా తీర్చబడి ఇంత స్వతంత్రంగా దేవుని ఆరాధించగలుగుతున్నాం. అయ్యా అబ్బా తండ్రి అని మొరపెట్టుకునే ఈ భాగ్యాన్ని దేవుడు, ఈ అల్పులమైన అభాగ్యులమైన దేవుడు, ఈ పాపులమైన మనకు దేవుడు అనుగ్రహం ఇచ్చాడు. అవునా కదా? అవునా కదా? కనుక ఇప్పుడు దేవుడిచ్చిన అనుగ్రహమే తప్ప మనలో ఏ మంచితనం? ఇంత గొప్ప రక్షణ దేవుడు మనకిచ్చి ఉన్నాడు, ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ఈ భాగ్యాన్ని బట్టి నువ్వు సంతోషిస్తావా? లేకపోతే నాకు ఇల్లు లేదు, పొలము లేదు, భాగ్యం లేదు, భోగం లేదని కృంగిపోతావా? సహోదరి సహోదరుడా, ఇవేం అవసరం లేదు. ఇవన్నీ దేవుడు మన కృపలో తీరుస్తాడు. ముందు యేసు వైపు చూడు. నీవేం చేయాలప్పుడు? తన నేతిని దేవుడి రాజ్యమును దేవుడి ఇంటికి మొదలు వెతుకుడి. ఈ లోకంలో మీకు ఏమి కావాలనో అది మీ పరలోకం తను తప్పకుండా తీరుస్తున్నాడు. రండి తరలి వంచి నేను ప్రార్థన చేస్తున్నాను. నీ స్నేహితులు, నీ బంధువులందరూ మునిగిపోయి ఉండవచ్చు, కానీ నేను మునిగిపోతాను. ఎందుకనగా నువ్వు యేసుతో నడిచేవాడు, నీ పక్కన యేసున్నాడు. ప్రార్థన చేస్తున్నావు. హల్లెలూయా హల్లెలూయా. ఎవరు మౌనం ఉండకూడదు. దేవుడితో మాట్లాడే ప్రతి మాట జ్ఞాపకం చేస్తున్నాను. యేసయ్య నాకు ఆశ్రయం దుర్గంగా ఉన్నాడు. ఆపత్కాలంలో నమ్ముకున్నదగిన సహాయం. ప్రభువానికి వందనాలు. ఆర్పాటముతో దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా మీకు వందనాలు 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 వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా మా గొప్ప దేవాని పాదములకు స్తోత్రాలు ప్రభువా. ఎంతవరకు మంది మాతో మాట్లాడిన ప్రతి మాటకి నీకు స్తోత్రాలు ప్రభువా. మీరు మాకు ఆశ్రయముగాను దురముగా ఉండి మా ఆత్మ కాలంలో నమ్ముకొనదగిన సహాయముడు నీవై మమ్మల్ని ఆదరించి మమ్మల్ని పోషించి సంరక్షించి ఆయన ఇంతవరకు కాపాడినందుకు నీకు వందనాలు ప్రభు. నీకు స్తోత్రాలు. నిన్న వాక్యం వ్యర్థమైపోకుండా మా జీవితంలో ఫలించినట్టు నీకు దయచేయి ప్రభు. నీకు వందనాలు. ఆ చిన్న కుమారుడు వలె మాకు ఇచ్చిన సమస్తాన్ని చేతికి అప్పగించి ప్రభు నీ ఆశీర్వాదాన్ని పొంది ప్రభు నీకు స్తోత్రములు. అనేకులకు ఆశీర్వాదకరంగా మా జీవితంలో ఉన్నట్టుగా నీకు దయచేయమని ప్రార్థిస్తున్నా ప్రభు. నీకు వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి ప్రభు. నీకు వందనాలు. నైనా ఆ చిన్న కుమారుని రొట్టెను ఆశీర్వదించినట్టుగా ప్రతి జీవితాన్ని నీ చేతికి అప్పగించుకున్న ప్రతి బ్రతుకును మీరు ఆశీర్వదించండి ప్రభు. నీకు స్తోత్రములు. అనేకులకు తృప్తి కలిగినట్టుగా ప్రభు నీకు స్తోత్రములు. నీ ఆశీర్వాదం దయచేయమని ప్రార్థిస్తున్నా ప్రభు. నీకు వందనాలు. తగిన మా ప్రభు నీకు స్తోత్రాలు ప్రభా. నువ్వు మాతో మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రాలు ప్రభా. మేము మంచి వారమని మనం ప్రేమించలేదు, కానీ నీ ఉచితమైన ప్రేమ చేత మమ్మల్ని ప్రేమించి నాయన నీ నీతివత్వాన్ని మాకు అనుగ్రహించి ప్రభా పరిశుద్ధులుగా నిర్దోషులుగా తీర్చి నీ పేరు మాకు పెట్టి నీ కుమారులుగా చేసుకొని నీ జీవాహారాన్ని మాకు అందించి నీ రక్షణ భాగ్యం మాకు ఇచ్చిన దేవానికి స్తోత్రాలు. పరలోక పరమసత్వాన్ని మాకు ఇచ్చి ప్రభా అబ్బా తండ్రి అని మొరపెట్టుకోవడానికి నువ్వు ఇచ్చిన ఈ భాగ్యముగా నీకు స్తోత్రాలు ప్రభా. నువ్వు లేకుండా మేము ఎలా బ్రతకగలం ప్రభా. నీకు స్తోత్రాలు. మాకు సమస్తము ఇచ్చేది నీవే కనుక ప్రభా. మేము నీ సన్నిధిలోనే ఉంటాం ప్రభా. మాకు ఈ లోకములు ఏం లేకపోయినా ప్రభా నువ్వు మాకుంటే చాలని ప్రభా.
నేను విశ్వాసంతో నీ వైపు చూస్తూ ప్రభా, పేతురు వలె ప్రభా నీకు వందనాలు ప్రభా. నైనా ఈ లోకం అనే పాపం మీద జయం పొందుకొని ముందుకు సాగే భాగ్యం మాకు అనుగ్రహించి ప్రభా, మేము అటు ఇటు చూడకుండా ప్రభా నిదానంగా నిన్ను చూస్తూ ప్రభా నీకు స్తోత్రం, ముందుకు పరిగెత్తే భాగ్యం మాకు అనుగ్రహించి ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రం. మా నైనా నీ కృపను జ్ఞాపకం చేసుకోమని సమస్త మహిమలకు చెల్లిస్తూ మా ప్రభువు మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున అడుగుచున్న పరలోకపు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామమునకే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. క్రైస్తవ.